హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము సజ్జ రొట్టెలు చేసుకుంటున్నాం. మీరు సంక్రాంతికి ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ హాట్ వాటర్లో కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేయాలి. మంచిగా వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత కొంచెం పిండి వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత మంచిగా మంచిగా ఒక డవ్ ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఎండుమిర్చిలో విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు కొంచెం నువ్వులు జీలకర్ర ఇలా అప్లై చేసుకోవాలి. మనం పిండికి, రొట్టె చేసే పిండికి మంచిగా ఫుల్ రౌండ్గా అప్లై చేసుకోవాలి. తర్వాత కొంచెం పిండి వేసి ఇలా మంచిగా రొట్టె చేసుకోవాలి. బాగా స్మూత్గా మంచిగా చేసుకోవాలి, విరగకుండా. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. పెద్దగా ప్రిపేర్ చేసుకోవాలి బాగా. తర్వాత తర్వాత ఇట్లా పెనం ఉంటుంది కదా, పెనం మీద వేసుకోవాలి డైరెక్ట్గా తీసుకెళ్ళి. చూడండి, ఇలా వేయాలి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. తర్వాత కొంచెం వాటర్ అప్లై చేయాలి, కూల్ వాటర్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత రివర్స్ వేయాలి. చూడండి, ఇలా వేసిన తర్వాత మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన తర్వాత ఇట్లా సైడ్కి పెట్టుకుంటే గట్టిగా మంచిగా క్రిస్పీగా వస్తాయి. మేమైతే అన్నీ ఇలానే చేసి చూడండి, ఈరోజు ఎన్ని చేసామో మంచిగా క్రిస్పీగా మంచిగా భలే ఉంటాయి, చాలా సాఫ్ట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.